A 45-year-old woman is brought to the emergency department after a generalized tonic-clonic seizure. ఒక 45 ఏళ్ల ఒక ఆవిడ్ని క్యాజువాలిటీకి తీసుకొచ్చారు హాస్పిటల్కి. ఆవిడకి ఫిట్స్ వస్తున్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు, సడన్గా వచ్చినాయి ఫిట్స్. కుడి చెయ్యి మొత్తం వీక్నెస్ వచ్చేసింది ఒక వారం నుంచి. ఆవిడ్ని జాగ్రత్తగా పరీక్షించి చూడగా ఒక స్కిన్ లేజన్ ఒకటి కనబడింది. చర్మం మీద ఒక లేజన్, అది 13 మిల్లీమీటర్లు ఉంది ఆమె వెనకాల. ఒక నల్లగా ఇర్రెగ్యులర్గా ఒక స్కిన్ మీద ఒక పెద్ద పుట్టుమచ్చలాగా వచ్చింది. క్వశ్చన్ ఏంటంటే, cells responsible for the patient's lesion most likely share a common embryologic origin with which of the following? ఈ నల్లగా వచ్చిన లేజన్లో ఉన్న సెల్స్ ఎంబ్రియోలజీలో దేంతో కామన్గా ఆరిజిన్ని షేర్ చేసుకుంటున్నాయని అడుగుతున్నాడు. ఎడ్రినల్ కార్టెక్సా, యాంటెరో పిట్యూటరీయా, డార్సల్ రూట్ గ్యాంగ్లియానా, ప్యాంక్రియాసా? ఆన్సర్ వచ్చేసి డార్సల్ రూట్ గ్యాంగ్లియన్. అది ఎలాగో చూద్దాం. ఇది మెలనోమా, స్కిన్ క్యాన్సర్. ఈ మెలనోమా ఏ సెల్స్ నుంచి వస్తుంది అంటే మెలనోసైట్స్. ఈ మెలనోసైట్స్ అనే కణాలు ఎంబ్రియోలజీలో న్యూరల్ క్రస్ట్ సెల్స్, NURALCEREST, న్యూరల్ క్రస్ట్ సెల్స్ అనే వాటి ద్వారా ఈ మెలనోసైట్స్ అనేవి వస్తాయి. సేమ్ అదే ఎంబ్రియోలాజికల్ ఆరిజిన్లో డార్సల్ రూట్ గ్యాంగ్లియన్ కూడా వస్తుంది. ఈ వార్నింగ్ సైన్స్ ఏంటంటే, ఆ లేజన్ ఒక హాఫ్ ఇలా ఉండి ఒక హాఫ్ ఇలాగా నల్లగా వికారంగా మారితే అది ఎసిమెట్రీ అంటారు. అది డేంజర్, వార్నింగ్ సైన్స్ ఆఫ్ మెలనోమా. ఇలా వండుకుంటే క్యాన్సర్ అన్నట్లు లెక్క. బార్డర్ ఇర్రెగ్యులర్గా, ఎగుడు దిగుడుగా ఇర్రెగ్యులర్గా స్కాలోపుడు పూర్లీ డిఫరెంట్ బార్డర్ ఉంటే క్యాన్సర్. కలర్ ఒక చోట డార్క్ కలర్, ఒక చోట లైట్ కలర్, అలాగా వేరీడ్ షేడ్స్ ఉండి సమ్టైమ్స్ బ్రౌన్, బ్లాక్, వైట్, రెడ్, బ్లూ ఉంటే డేంజర్, క్యాన్సర్. డయామీటర్ యూజువల్గా క్యాన్సర్స్ అనేవి, మెలనోమాస్ అనేవి గ్రేటర్ దాన్ 6 మిల్లీమీటర్స్ ఉంటాయి అన్నమాట. ద సైజ్ ఆఫ్ ఎ పెన్సిల్ ఎరేజర్ వెన్ డయాగ్నోస్డ్. ఎవాల్వింగ్ ఒక పుట్టుమచ్చ వేరే పుట్టుమచ్చల కన్నా డిఫరెంట్గా ఉండి సైజు, షేప్, కలర్ వేరేగా ఉంటే అది మెలనోమా, క్యాన్సర్.